తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో ఉండే రమేష్కి చిన్నప్పటినుంచి వెర్రి ఆటలు, ధైర్యం అన్నది బాగా ఉండేది. ఊరిలోని అందరూ అతన్ని ధైర్యవంతుడు అని పిలిచేవాళ్లు. ఒకరోజు రమేష్కు సమీపంలోని అడవిలోని ఒక పాత భవనం గురించి విన్నాడు. ఆ భవనం గురించి విన్నవాళ్లు, అది హాంటెడ్ బిల్డింగ్, అక్కడ రాత్రి జాగారం చేయగలిగినవాడు మన ఊరిలో ఎవ్వరూ లేరు అని భయపడ్డారు. అది వింటూనే రమేష్లో కొత్త చిలిపి పుట్టుకొచ్చింది. రమేష్: అవును, నేనే జాగారం చేసి హాంటెడ్ ఉందో లేదో చూపిస్తాను. నన్ను ఏ భూతం కూడా ఏం చేయలేవు అని సవాల్ విసిరాడు. మిత్రులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు, కాని అతను వినలేదు. ఆ రాత్రి 11 గంటల సమయంలో తన ఫ్లాష్ లైట్, ఒక పరుపు కప్ప కోసం తాళం వేసిన భవనం లోపలికి వెళ్లాడు. గది చాలా పాతది. లోపల అద్దాలు పగిలి, గోడలపై పచ్చ తెగులు, తలుపు దగ్గర కొబ్బరి ఆకులు, పైన పక్షుల గూళ్లు కనిపించేవి. ఆరంభంలో ఏమీ లేదు. గంటసేపు ఇలా కూర్చుంటే ఒక్కసారిగా తలుపు కిటికీ కొట్టిన శబ్దం. రమేష్: ఎవడ్రా? ఆటలు ఆపేయ్ అని కేకవేశాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. అతను బయటకు వెళ్లి చూడగా చుట్టూ ఎవ్వరూ కనిపించలేదు. గోడల మీద గాలివేస్తూ ఆవిష్కృత సాయం చేసేలా శబ్దాలు వినిపించసాగాయి. రాత్రి 1 గంటకి గదిలోని అద్దం దగ్గరనుంచి ఏడుపు గొంతు వచ్చింది. నన్ను బంధించొద్దు, నన్ను కాపాడండి అంటూ. రమేష్కి మొదట్లో అవి ఊహలా అనిపించాయి. కాని అది ఒక్కసారిగా గదంతా మారింది. చుట్టూ చీకటి దట్టంగా మారి, ఆ అద్దం లోపల ఒక చిన్న పసి అమ్మాయి ముఖం స్పష్టంగా కనపడింది. ఆ అమ్మాయి కన్నీళ్లు కురిపిస్తూ, అన్నా, నా ఆత్మ ఇక్కడనే ఉంది, నన్ను రక్షించు అని విలపించింది. రమేష్ గుండెలు దడదడమంటూ, ఇది నిజమేనా, భూతమా అని అనుకుంటూ ఉలిక్కిపడ్డాడు. ఆ చిన్నారి ఆకారం ఒక్కసారిగా దుమ్ముగా మారి గాలిలో కలిసిపోయింది. ఆ క్షణానికి గది తలుపు గజ్జుమని మూతబడింది. రమేష్ కేకలు వేస్తూ తలుపు కొట్టాడు. ఊరివారు ఆ శబ్దం విని పరుగెత్తుకుంటూ వచ్చి తలుపు తెరిచారు. లోపల రమేష్ భయంతో వణికిపోయి, అది నిజమైన ఆవిరి, నేను దాన్ని చూశాను అని బిగ్గరగా చెప్పాడు. ఆ తర్వాత ఆ భవనం ఊరి వారు తాకడేయడ్ కూడా చేయలేదు. రమేష్కి ఆ అనుభవం జీవితాంతం తాలూకు గాయంగా మిగిలింది. ఇప్పుడైనా హాంటెడ్ ప్లేసెస్కి వెళ్లడం ఎంత ప్రమాదమో తెలిసి ఎవరికైనా సలహా ఇస్తాడు. ఏ హాంటెడ్ చోటు సరదాగా అనిపించినా ఆగమని చెప్పటం మంచిదే. ఆ దురదినం తర్వాత రమేష్ పూర్తిగా మారిపోయాడు. ఎప్పుడూ ధైర్యంగా ఉండే అతనికి చిన్న శబ్దం వచ్చినా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇంట్లోనూ బయటనూ మాట్లాడేటప్పుడు కూడా మౌనంగా ఉండే అలవాటు పడ్డాడు. కాని అతడి మనసు మాత్రం ఆ అమ్మాయి చెప్పిన మాటలనే తిరగేస్తూ ఉండేది. నన్ను కాపాడండి, నా ఆత్మ ఇక్కడే ఉంది. ఒకరోజు రమేష్ ఇంటి పాత ఆల్బంలను చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ భూతపు చిన్నారి ముఖం తాను చిన్నప్పుడు ఒకచోట చూసినట్టుగా అనిపించింది. అది తన మేనత్త కుమార్తె అను ఫోటో. అను అనేది 7 ఏళ్ల వయసులోనే అదృశ్యమైపోయిన సంఘటన, కుటుంబంలో ఎవరూ మాట్లాడకూడదనే నిషేధం వేసిన విషయం. అందరూ ఆమె చెరువు పక్కనే తొక్కిపడ్డి చనిపోయిందేమో అనుకున్నారంతే. కాని ఆ శవం ఎప్పటికీ దొరకలేదు. ఇప్పుడు రమేష్కి అన్నీ కలిపి అర్థమయ్యాయి. ఆ ఆవిరి చిన్నారి ఎవరూ కాదు, మన కుటుంబానిదే అనునే. ఆ నిజాన్ని తెలుసుకున్న రమేష్ తన మామయ్యని కలిసి నిజం అడిగాడు. మొదట నిరాకరించినా చివరికి వయసు మితికి వచ్చిన మామయ్య కళ్లలో నీళ్లు పెట్టుకుని చెప్పాడు. అను మెంటల్ హాస్పిటల్లో చికిత్స కోసం తీసుకెళ్తూ మేము ఆ భవనం దగ్గర ఆగాం. అక్కడే రాత్రి బస చేశాం. ఆ రాత్రి ఆమె నిద్రలోంచి లేచి బయటకు వెళ్లిపోయి కనిపించలేదు. శోధనకు శోధన చేసినా ఆమె శరీరం దొరకలేదు. ఆ తరువాత ఆ భవనాన్ని మూసివేశారు. ఇప్పుడు రమేష్ అర్థం చేసుకున్నాడు, ఆమె ఆత్మ అక్కడే బంధించబడి ఉంది. తన ఆత్మశాంతి కోసం ఎదురు చూస్తోంది. రమేష్ తన మిత్రులు, గ్రామ పెద్దల సహకారంతో ఆ భవనానికి మళ్లీ వెళ్లి అక్కడ గంధం వేసి పూజలు చేసి
ఆమె ఆత్మకు శాంతి కలిగించే ప్రయత్నం చేశాడు. అద్దం ముందు అను ఫోటో పెట్టి ఆమెకు ఆమె ప్రియమైన పువ్వులు సమర్పించి ఆమె పేరు చెప్పి ప్రార్థించాడు. అను, నీకు శాంతి కలగాలి. నువ్వు ఒంటరిగా లేవు. నీ కుటుంబం నిన్ను ప్రేమిస్తోంది. పూజ అనంతరం గదిలో వెలుగు మెరుస్తూ కనిపించింది. తేలికపాటి గాలి వీచింది. చివరిసారి ఆ అద్దంలో అను చిరునవ్వుతో కనిపించి మాయమైంది. ఆ గదిమీద ఉన్న ఆవిరి శక్తి దూరిపోయినట్టు అనిపించింది. పక్కనే ఉన్న తలుపు తానుగా తెరుచుకుంది. ఆ క్షణం నుండి ఆ భవనం చుట్టూ ఉన్న చెట్లు కూడా కొంత తేలికగా ఊగుతున్నట్లు అనిపించాయి. గ్రామస్తులు ఈ వార్త విని ఆశ్చర్యపోయారు. ఆ భవనాన్ని మళ్లీ ఓపెన్ చేయాలని నిర్ణయించారు. కాని రమేష్ మాత్రం ఒక్క మాట అన్నాడు. ఆమె ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది. ఆమెతో మళ్లీ ఎవరూ ఆటలాడకూడదు. ఆ రోజు నుండి ఆ భవనానికి అనురేఖ అని పేరు పెట్టి ఆమె జ్ఞాపకార్థంగా ఒక చిన్న మందిరాన్ని నిర్మించారు. రమేష్ జీవితం యథాతథంగా తిరిగి ప్రారంభమైంది. కాని ప్రతి సంవత్సరం ఆ రాత్రి ఒక జామఫల పువ్వు అక్కడ పడి ఉండటం మాత్రం ఎప్పటికీ మగానే మిగిలింది.